హలో అండి, నా పేరు డాక్టర్ జి వెంకటేశ్వర్లు, డాక్టర్ సరాజాస్ ఆయుర్వేదిక్ హాస్పిటల్, కూకట్పల్లి, హైదరాబాద్. ఈరోజు మనము మలద్వార సమస్యల్లో అతి ముఖ్యమైనటువంటి, అతి సాధారణంగా అంటే రెగ్యులర్గా చూసేటువంటి ఫిషర్ గురించి తెలుసుకుందాం. ఫిషర్ అంటే ఏంటి? జనరల్గా మనకి ఎట్లయితే కాళ్ళ మీద పగులు ఏర్పడుతుంటాయో అదేవిధంగా మలద్వారం లోపల కూడా చీలుకలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. సో వాటిని ఫిషర్స్ అంటారు. సో అసలు ఎందుకు ఏర్పడతాయి ఈ ఫిషర్స్ అని చూసినప్పుడు, మలద్వారం లోపల ఉన్న గోడలు అనేవి చాలా పల్చగా ఉంటాయి. వాటి మీద ఒత్తిడి ఏర్పడినప్పుడు ఆటోమేటిక్గా ఆ గోడల మీద ఉన్నటువంటి ఏదైతే చర్మం ఉంటుందో అది పగిలిపోయి పేషెంట్కి ఈ ఫిషర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఎందుకు ఏర్పడుతుంది అన్నప్పుడు, మనకి మోషన్కి వచ్చే మార్గం లోపల ఒత్తిడి ఎందుకు ఏర్పడుతుంది అంటే, మనం తీసుకునే ఆహారపదార్థపు అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొంచెం వాటర్ కంటెంట్ తక్కువగా ఉండడం, నాన్ వెజ్ అనేది ఎక్కువ తీసుకోవడము, అండ్ ఫైబర్ అనేది కొంచెం తక్కువ తీసుకోవడము, టైంకి పడుకోకపోవడం, టైంకి తినకపోవడం, ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే మలం అనేది చాలా గట్టిగా అవడము, లేదా రోజుకు 2-3 సార్లు వెళ్ళడము, ఇట్లాంటివి అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మలద్వారం లోపల ఉన్న గోడ మీద ఈ హార్డ్ మలం ఏదైతుందో బయటకు వచ్చినప్పుడు దాని మీద ఒరిపిడి కలుగజేసి అక్కడ చిన్న కట్ లాంటిది అనేది మనకి ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధంగా మనం ఫిషర్ కనిపిస్తూ ఉంటుంది. లక్షణాలు ఎలా ఉంటాయి అని చూసినప్పుడు, జనరల్గా ఫిషర్ యొక్క లక్షణం వచ్చేసి మలద్వారం లోపల సన్నని చీలుక లాంటిది, అంటే మోషన్ వెళ్ళేటప్పుడు కోసుకున్నట్టు నొప్పి రావడం, చాలాసేపు దాకా 1 అవర్ దాకా కంటిన్యూస్ మంట ఉండడము అనేది మనము ముఖ్యమైన లక్షణంగా చూస్తూ ఉంటాం. దీంట్లో బ్లీడింగ్ చూసినప్పుడు, బ్లీడింగ్ అనేది ఇలా డ్రాప్స్ లాగా కాకుండా జనరల్గా మలద్వారం పైన గీతలాగా వచ్చి టిష్యూ పేపర్స్కి కొంచెం మనకి బ్లడ్ అనేది తగులుతూ ఉంటుంది అనమాట. సో బ్లీడింగ్ అనేది ఎక్కువ ఉండదు. మెయిన్ దీంట్లో మలద్వారం లోపల కోసినట్టు పెయిన్, చాలాసేపు దాకా మంట, ఇది ముఖ్యమైన లక్షణంగా మనకి ఈ ఫిషర్లో కనిపిస్తూ ఉంటుంది. సో ఎన్ని రకాలు ఉంటాయి ఈ ఫిషర్స్ మనం చూసినప్పుడు? ఎక్యూట్ ఫిషర్స్, క్రానిక్ ఫిషర్స్. ఎక్యూట్ అని ఎప్పుడు అంటాం? జనరల్గా మనకి ఒక 1 ఇయర్లో ఒకసారి ఎప్పుడో ఏర్పడేది, అది ఏర్పడి కూడా జస్ట్ ఒక 6 వారాలు అయింది, 6 వారాల్లో తగ్గిపోయింది అనుకోండి, దాన్ని ఎక్యూట్ ఫిషర్ అంటారు. దానిలో పేషెంట్ పెయిన్ ఉంటుంది, కొంచెం బ్లీడింగ్ ఎక్కువ ఉంటుంది, బట్ అక్కడ స్కిన్ ట్యాగ్ కానీ అట్లాంటిది కానీ ఏమీ ఉండదు అనమాట. అంటే బయట చిన్న చర్మం లాంటిది పెరగడం కానీ అట్లాంటిది కానీ ఏమీ ఉండదు. బట్ క్రానిక్ ఫిషర్కి వచ్చేసరికి ఏమవుతుందంటే, పేషెంట్కి ఇది సంవత్సరంలో ఒక 2-3 సార్లు ఆన్ అండ్ ఆఫ్గా కనిపిస్తూ, దాంతోపాటు బయట ఒక చిన్న స్కిన్ అనేది పెరుగుతుంది, దాన్నే సెంటినల్ పైల్ అంటారు. అలా ఉండి ఈ మలద్వారం పక్కన గోడలు ఏవైతే ఉంటాయి, కండరాలు, స్ఫింక్టర్స్ అంటారు కదా, అవి కూడా బాగా టైట్గా పట్టేయడం జరుగుతుంది అన్నమాట. అంటే మోషన్ వెళ్ళాలంటే భయం రావడము, బయట చేతికి తగలడము, మోషన్ వెళ్ళేటప్పుడు గట్టిగా పుష్ చేయాల్సిన అవసరం రావడము, గీతలాగా ఏర్పడడం, తర్వాత మోషన్ మీద గీతలాగా బ్లడ్ వచ్చి మంటలాగా ఉండడం, అండ్ చుక్కలు బ్లడ్ పడడం, ఈ విధంగా మనకి ఫిషర్ యొక్క లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. దీన్నే మనం ఎక్కువ రోజులు నెగ్లెక్ట్ చేసినట్లయితే ఆ ఫిషర్ ఇన్ఫెక్ట్ అయిపోయి ఆ బెడ్లో చిన్న ఇన్ఫెక్షన్ వచ్చి ఏమవుతుందంటే లోపలికి వెళ్ళి తడితడిగా అవుతూ ఉంటుంది. పేషెంట్ ఏం చెప్తారంటే, సార్ ఫస్ట్ వచ్చినప్పుడు కొంచెం నొప్పి మంట ఉండేదండి, కొన్ని రోజులు ఏవో బయటికి వెళ్ళి కొన్ని మందులు ఏమి మింగాను, నాకు తగ్గినట్టు అనిపించింది, కొంచెం మజ్జిగ తాగేవాడిని, తగ్గినట్టు అనిపించింది, బట్ ఒక 1 మంత్ నుంచి నాకు కొంచెం అది ఇప్పుడు తడితడిగా అవుతుందని చెప్పి వస్తారు మన దగ్గరికి. మనం ఎగ్జామిన్ చేస్తే ఏముంటుందంటే, ఆ ఫిషర్ ఏదైతే ఏర్పడుతుందో దాంట్లో ఇన్ఫెక్షన్ వచ్చి అక్కడ నుంచి నెమ్మదిగా పస్ అనేది ఏర్పడుతూ ఉంటుంది అనమాట. దాన్నే మనం ఫిషర్ ఇన్ఫెక్టెడ్ ఫిస్టులా అని, ఫిషర్ ఇన్ఫెక్టెడ్ యాబ్సెస్ అని మనము చెప్తా ఉంటాం. సో ఈ విధంగా మనం ఫిషర్ని నెగ్లెక్ట్ చేసినప్పుడు మనకు అలాంటి ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. సో ఇవి కారణాలు ఏమి ఉండొచ్చు అంటే, మనకు మోషన్ గట్టిగా రావడం ఒకటేనా కారణం, ఇంకా వేరువేరుగా ఉంటాయి అంటే చాలా కారణాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మోషన్స్ రోజుకి 7 సార్లు పోయే వాళ్ళు ఉండడం, IBS ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అని, IBDs, క్రాన్స్, అల్సరేటివ్ కోలైటిస్, ఇట్లాంటి కొన్ని పెద్ద పేరుకు సంబంధించిన డిసీజెస్లో కూడా మనకి ఫిషర్స్ అనేటివి ఏర్పడుతూ ఉంటాయి. కాకపోతే డాక్టర్ గారు హిస్టరీ తీసుకొని, అంటే పేషెంట్తో మాట్లాడి అది కారణం అనేది ఏంటి అనేది క్లియర్గా మనకి ఈజీగా డయాగ్నోస్ చేయగలుగుతారు. ఈ విధంగా మనకి ఎక్యూట్ ఫిషర్స్, క్రానిక్ ఫిషర్స్ అనే లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. చికిత్సా విధానం ఎలా ఉంటుంది? ముఖ్యంగా దీనికి చికిత్స చూసినట్లయితే, ఫస్ట్ అసలు ఫిషర్ మానకపోవడం గల కారణం ఏంటి? మలద్వారం పక్కన ఉన్న గోడలు ఏవైతే ఉన్నాయో అవి గట్టిగా పట్టేయడం వలన ఆ ఫిషర్కి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేక ఆ ఫిషర్ ఇన్ఫెక్ట్ అయిపోయి మనకి అట్లా యాబ్సెస్ అవ్వడము, లేకపోతే ఫిషర్ అనేది మానకుండా అనేది మనం జనరల్గా చూస్తూ ఉంటాం. సో మనం ఏం చేస్తామంటే, అక్కడ ఉన్నటువంటి కండరాలను కొంచెం మనం రిలాక్స్ చేసినట్లయితే లేజర్ ద్వారా కానీ, అగ్నికర్మ ద్వారా కానీ,
కొన్ని రకాల ప్రొసీజర్ ద్వారా మనకి ఈ మలద్వారంలో ఉన్న కండరాలను కొంచెం రిలాక్స్ చేసినట్లయితే మనకి ఆ ఫిషర్కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరిగి ఆ ఫిషర్ అనేది ఈజీగా హీల్ అయిపోతుంది. ఫర్దర్గా మనకి అది ఇన్ఫెక్ట్ అయిపోయి యాబ్సెస్ రావడం కానీ అట్లా ఉండే అవకాశం అనేది చాలా వరకు తగ్గిపోతుంది. దాంతోపాటు బయట ఏదైతే స్కిన్ లాగా ఉంటుందో దాన్ని సెంటినల్ పైల్ అంటారు. సో అది కూడా మనము ఈ అగ్నికర్మ విధానం ద్వారా అదర్వైజ్ లేజర్ ద్వారా కానీ అది తీసేసినట్లయితే ఫిషర్ అనేది డెఫినెట్గా త్వరగా హీల్ అవుతుంది. పేషెంట్కి ఎప్పుడైనా మోషన్ గట్టిగా వచ్చినా కట్ అనేది ఏర్పడకుండా కంప్లీట్గా హీల్ అవుతుంది అనమాట. సో కాబట్టి ఫిషర్ వచ్చినప్పుడు ఏంటంటే మీరు డాక్టర్ గారిని సంప్రదించినట్లయితే ఈజీగా ఒకసారి చూసి డయాగ్నోస్ చేస్తారు. చూసి దాన్ని బట్టి మీకు మెడికేషన్స్ అంటే జనరల్ అక్యూట్ ఫిషర్లో ఎలాంటి ప్రొసీజర్స్ అవసరం లేదు. మనకు కొన్ని మందులు ఇచ్చి పేషెంట్ యొక్క లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చెప్పినట్లయితే చాలా వరకు ఫిషర్స్ హీల్ అయిపోతాయి. ఒకవేళ పేషెంట్కి ఏదన్నా ఆ కండరాలు గట్టిపడిపోయి ఫిషర్ హీల్ అని కానీ పరిస్థితి వచ్చినట్లయితే అప్పుడు మనం ఈ చిన్న సర్జరీని లోకల్ అనస్థెసియాలో చేసినట్లయితే ఫిషర్ ఆటోమేటిక్గా హీల్ అయిపోతుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ విధానం ద్వారా మనం ఫిషర్ని కంప్లీట్గా తక్కువ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.